మాజీ కేంద్ర మంత్రి ఏపీ కౌన్సిల్ ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ఉమ్మారెడ్డి గారు. నమస్కారం అండి. సో సుమారు 3,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో పాదయాత్ర కంప్లీట్ అయింది. ప్రజల నాడు మీకు తెలిసినట్లేనా, అందినట్లేనా? ఎప్పుడైనా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రజల్లోకి వెళ్తేనే ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడానికి ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఆద్యంతం చూస్తే, మొదటి నుంచి చివరి వరకు చూస్తే, రోజు రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. అనేక వర్గాలు ఆయన ముందు చెప్పుకున్నారు వచ్చి. దాంతో మేము అనుకుంటుంది, గతంలో ఏదో భౌగోళిక స్వరూపం ఇట్లా ఉంటుంది రాష్ట్రం, దానిలో సమస్యలు ఇట్లా ఉంటాయని అనుకున్నా కూడా సూక్ష్మ స్థాయికి వెళ్ళి ఆయన సమస్యలు పూర్తిగా తెలుసుకోగలిగాడు, అవగాహన చేసుకోగలిగాడు. దానివల్ల పూర్తి కంట్రోల్ ఆయనకి రాష్ట్ర సమస్యల మీద ఆయనకు వచ్చింది. మేము ఏ సమస్యలు అయితే ఆయన దృష్టికి వచ్చినాయో ఈ ప్రజా సంకల్ప పాదయాత్రలో, దాన్ని బేస్ చేసుకొని మేము ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయబోతా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత మేము ఈ ఎన్నికల మేనిఫెస్టో అమలు కమిటీ అంటూ ఒకటి వేసి, తర్వాత వాటిని ప్రతి సమస్య ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అమలయ్యే విధంగా మేము క్యాలెండర్ కూడా ఇవ్వాలనేది మా ఆలోచన. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అసలు పాదయాత్రే కాదు, రోజుకి 8 కిలోమీటర్లు మాత్రమే నడిచారు. తానైతే రాత్రి 7 గంటల వరకు నడుస్తూనే ఉన్నాను, ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాను, ఈయన వీక్లీ వన్స్ మళ్ళీ దీనికి ఆఫ్ కూడా తీసుకున్నారు అంటూ కూడా ఒక కామెంట్ చేశాడు. ఆయన మోడల్ అందరూ అది అమలు చేయాలంటే అది సాధ్యపడేది కాదు. ఎందుకంటే ఆయన రాత్రి 7 గంటలకు మొదలు పెట్టేవాడు, రాత్రి 11 గంటలకు తిరిగేవాడు. అక్కడ జనం ఉండక్కర్లా, ఆయన లెక్కేసుకోవడానికి తిరిగేవాడు. ఎందుకంటే ఎండ అయ్యి భరించలేకపోయేవాడు ఆయన. ఎండాకాలం అంతా రాత్రి 7 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టి 11 గంటల వరకు తిరిగేవాడు. పలకరించేవాళ్ళు ఉండరు, సమస్యలు తెలుసుకునేవాడు. రికార్డులో మాత్రం నేను 8 కిలోమీటర్లు తిరిగాను అనేది ఒకటి ఉంది. రెండోది వీక్లీ 2 డేస్ ఇది తీసుకొని, అది ఆ మాట ఆయన ఎత్తటం అనేది దాన్ని అవివేకం అనాలో లేకుంటే అది ప్రజల్ని తప్పుదారి పట్టించడం అనాలో ఏమనాలో తెలియదు, కానీ అది మ్యాండేటరీ అయిపోయింది ఆయనకి. కోర్టులో ఉన్నటువంటి కేసులు కోర్టు ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో రావాలి. అది కాకుండా ఆయన స్వచ్ఛందంగా వెళ్ళి ఇంట్లో కూర్చునేది కాదు కదా. టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆయనకి కేసులు ఉన్నాయి, కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని ఉంది, కేసులు రుజువు అయితే ఆయన జైలుకి వెళ్తాడు. కాబట్టి అభివృద్ధి ఆగిపోకూడదు అనుకుంటే ఈ మరో 5 సంవత్సరాలు కూడా మాకు అవకాశం కల్పించండి అని కూడా వాళ్ళు ప్రశ్నించి పెట్టి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది ఒకసారి వాళ్ళకు కూడా అప్లై చేసుకుంటే, టీడీపీ నాయకత్వానికి అప్లై చేసుకుంటే, ఉన్నటువంటి కొందరు మంత్రుల దగ్గర నుంచి, కొందరు నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా చంద్రబాబు నాయుడు గారి మీద 27 కేసులు స్టేలో ఉన్నాయి. స్టే అనేది ఎల్లకాలం స్టేలో ఉండవు కదా. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన మీద స్టేలో ఉన్న కేసులు మళ్ళా వాడి పరిశీలనకు వస్తే ఆయన ఏమవుతాడు అనేది వాళ్ళ ప్రజల్లో ఉంది. ఓటుకు నోటు కేసు ఏమవుతుందో అనేది ప్రజల్లో ఉంది. క్యాగ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి పోలవరం వీటిల్లో భారీగా అక్రమాలు జరిగినది వీటిల్లో ఉంది. ఇవన్నీ మరి బయటపడితే, బయటకు వస్తే ఆయన ఏమవుతాడు, వాళ్ళ పార్టీ ఏమవుతుంది అనేది కూడా వాళ్ళకి ఉండాలి కదా. ఇది ఊరిక ఆరోపణల కోసం చేయకూడదు. లోకేష్ మాట్లాడుతూ కూడా చెప్పారు, చంద్రబాబు అభివృద్ధి పుత్రుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పుత్రుడు అని కూడా ఈ మధ్య కామెంట్ చేశారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇంకా అతనికి మెచ్యూరిటీ రావాలి, అవగాహన రావాలి. అవగాహన వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడినా కూడా దానికి సమాధానాలు చెప్పిన అర్థం ఉంది. కానీ నేను ఆ లోకేష్ మాట్లాడిన దాని గురించి వర్ధంతో జయంతో భేదం తెలియనటువంటి వాళ్ళు మాట్లాడిన దానికి కూడా మీరు సమాధానం అడుగుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దానికి రాష్ట్రానికి మంత్రి కావచ్చండి, ఆయన కొడుకు కాబట్టి కౌన్సిల్లో పెట్టి మంత్రి చేశాడు. మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, సుమారు 4 దశాబ్దాలకు పైగా. సో అసెంబ్లీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, అసెంబ్లీ వదిలేసి బయట పాదయాత్ర పేరుతో బయట తిరుగుతూ ప్రజా సమస్యల్ని
వేదిక అయినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా అనేది పక్కన పెట్టి సో బయట తిరిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఉన్నారు అందరూ. అది మీరు చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీకు. సో ఇది కరెక్ట్ అంటారా? నేను చెప్తానండి, మీరు పరిస్థితులను బట్టి దాన్ని అన్వయించుకోవాలి. పరిస్థితి ఏమిటి? ఆ రోజు మేము అసెంబ్లీలో చెప్పింది కూడా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం మంచిది కాదు. పార్టీ ఫిరాయించిన వాళ్ళని మీరు ముందు వాళ్ళని తీసేయండి, ఏది రాజ్యాంగ దీని ప్రకారం. లేకుంటే మీరు వాళ్ళ నలుగురు మంత్రుల్ని చేసి ఆ మంత్రులతో మా దగ్గర గెలిచి మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ మంత్రులైన వాళ్ళతో మాకు సమాధానాలు చెప్పిస్తా. ఇది అప్రజాస్వామికంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా జరుగుతుండే అసెంబ్లీ కాబట్టి మీరు వాళ్ళ మీద చర్య ఏ రోజు తీసుకుంటారో ఆ రోజు వచ్చి మేము కూర్చుంటాం చెప్పాం. మీరు ఎందుకు చేయట్లేదు? మేము బయట ఉండైనా సరే మొత్తం వీడు చేస్తున్న భాగవతం అంతా బయట పెట్టచ్చు అనే దీంతో మేము ఆ రోజు చెప్పే బయటకు వచ్చాం. వాళ్ళని ఇక్కడి నుంచి పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఏ రోజు తీసేస్తే ఆ రోజు నుంచి మళ్ళీ మేము వచ్చి యథాతథంగా కూర్చుంటాం అని చెప్పొచ్చాం. వాళ్ళు అది చేయలేదు. అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ ప్రారంభం కాకపోతున్నాయి, ఏమైనా వెళ్ళే పరిస్థితి ఉందా? అది ఆలోచిద్దామండి. 30వ తారీఖు నుంచి మొదలవుతాయి. అది ఆ రోజు ఆలోచిస్తాం. మేము కూడా కూర్చొని ఆలోచించుకొని వెళ్ళాలి. మేము అన్నటువంటి ఒక కండిషన్, ఈ లోపైన వాళ్ళు ఏదైనా కొంచెం సెన్సిబుల్గా ఫీల్ అయితే ఇది నిజంగానే మనం అప్రజాస్వామ్యం. ఒకసారి వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పాడు కదండి, చంద్రబాబు నాయుడు గారికి మరి గురువులు అంటాడు లేకుంటే సన్నిహితుడో ఏదన్నా కానీ వాళ్ళిద్దరు కలిసి 4 సంవత్సరాల పైగా కాపురం చేసిన వాళ్ళు ఆయన కూడా చెప్పాడు, రాజ్యాంగం ప్రకారం రాజకీయ వ్యవస్థలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని మరుసటి రోజు తీసేయాలి అని. నువ్వు ఆయన కూడా వినలా, ఎందుకంటే నీ కన్వీనియన్స్కి సూట్ అవ్వలా. చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే టీడీపీ కావచ్చు చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్క రాజకీయాలు చేస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. సో అమరావతి అభివృద్ధిని అయితే అడ్డుకోవాలని చూస్తున్నారు, మాపై బురద చల్లుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకి వేరే మార్గం లేదండి, వాళ్ళకి వేరే మార్గం లేదు. ఏదో ఒక ఆరోపణలు ఎదుటివాడి మీద వేయటం. అందువల్ల ఎదుటివాడి మీద ఇప్పుడు మేము 1కి 10 సార్లు చెప్పాము, మాకు ఏనాడు కూడా ఏ పార్టీతో కూడా సంబంధం పెట్టుకోము, మేము ఎవరితో కలిసి నీలాగా పొత్తులు పెట్టుకొని పోటీలు చేయము. ఏది 4.5 సంవత్సరం కాపురం చేసి అదే బీజేపీతో నువ్వు ఏదో అనేక కారణాల వల్ల నీ కారణాల వల్ల నువ్వు బయటకు వచ్చి ఇది ఎదుటివాడికి అంటగడుతున్నాడు. నిన్నటిదాకానేమో పవన్ కళ్యాణ్ అంటగట్టాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వేమో కబురు చేసి పవన్ కళ్యాణ్ వస్తే మాతో మేము కలిసి పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన మరి ఎంతవరకు నిలుపుకుంటాడు కానీ ఆ పవన్ కళ్యాణ్ మేము కలిసి ఎదురేది ఎక్కడ మా వరకు మేమే పోటీ చేస్తామని ఆయన చెప్పాడు. రాయబారాలు పంపిస్తాడు ఇచ్చాడు. ఆయన కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు కమ్యూనిస్టులతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళతో వెళ్ళమని కూడా చెప్పాడు అని చెప్పాడు. కమ్యూనిస్టులు కూడా ఇవాళ నిన్న మధు చెప్పాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కూడా కలిసి వీళ్ళు పోటీ చేస్తానంటే ఎవరైనా మేము మాత్రం టీడీపీతో కలిసేది లేదు అని స్పష్టంగా ఆయన చెప్పాడు. కాబట్టి ఈయన నిన్నటిదాకానేమో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఇవాళ ఏ కాంగ్రెస్తో కలిశాడండి ఈయన? తల్లి కాంగ్రెస్తో కలిసాడా పిల్ల కాంగ్రెస్తో కలిసాడా? మీరు తెలుగుదేశం పార్టీతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో సో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పోరాడింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసిపోవడాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఇంతకంటే అక్రమమైన రాజకీయం ఇంకోటి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం అనేది కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ని ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా నేను పారదోలాలి అనేటువంటి శపథం తీసుకున్నాడు ఆయన. ఆ వారసత్వం ఇవాళ టీడీపీ పార్టీ ఉందంటే దానికి నేను ఆ పదం అయితే ఆయన వాడటం ఇది ఒక చారిత్రక అవసరం అంట, హిస్టారికల్ నెసెసిటీ. ఏంటి హిస్టారికల్ నెసెసిటీ? నీ పుట్టింటికి నువ్వు పోవటమా? కాంగ్రెస్లో పుట్టాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. దాన్ని హిస్టారికల్ నెసెసిటీ అనేది ఒక పదం పెట్టి నేను అక్కడికి వెళ్తున్నానని ఏ విధంగా ఈ రెండు సిద్ధాంతాలు ఒకటి అవుతాయండి? చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసింది, ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు, సో తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ ఉంది అని చెప్పింది. ఆ తర్వాత అది కూడా ఏది కూడా సవ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులేవి కూడా రావడం లేదు, బీజేపీ నిత్యం మోసం చేస్తుంది, అందుకోసమే నేను కాంగ్రెస్తో జతకట్టాను, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా
ప్రజాశ్రేయస్సు దృష్టి అని కూడా చెప్పారు. నేను ఒకటి అడుగుతానండి, బీజేపీ మోసం చేసింది అనేది ఎన్నాళ్ళు తెలిసింది నీకు? ఎప్పుడు తెలిసింది? 4 సంవత్సరాలు మీరు ఒకటిగా ఉండి ఒక మంచం మీద పడుకొని ఒక కంచంలో తిని అంత దోస్తీగా ఉన్నటువంటి వాళ్ళు మోడీ గారిని గురించి ప్రపంచంలోనే ఇటువంటి ఏ దేశంలో కూడా ఇటువంటి ప్రధానమంత్రి లేడు, ఈ దేశం యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా ఇనుడింపజేశాడు, ఇంత మేధావి ఇంకోరు లేరు అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నీకు ఎందుకు వచ్చింది వాళ్ళతోటి? ఎందుకు వచ్చింది? బహిర్గతం చేయాలి కదా. పబ్లిక్ లైఫ్లో చేసే ప్రతి పని బహిర్గతం చేయాలి, అందరికీ చెప్పాలి, నీతో వాళ్ళతో నష్టం ఏమొచ్చింది, కష్టం ఏమొచ్చిందని. మేము అదే మొదటి రోజు నుంచి ఫ్రమ్ ది డే 1 ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటేనే ఇవాళ కొత్తగా నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చేసుకోవచ్చు. వాళ్ళు 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉంది అని మేము అనేక సార్లు చెప్తే, అసెంబ్లీలో చెప్పాం, బయట చెప్తే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా, ఉన్నాయి ఏమైనా బాగుపడ్డాయా, మీరు ఎవరన్నా స్టూడెంట్స్ కనుక ఈ ప్రత్యేక హోదా మీటింగ్లకు వెళ్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక యూటర్న్ తీసుకుంటే ప్రత్యేక హోదా కాదు మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఎవరు అడిగారండి? వాళ్ళేం నెత్తిని రుద్దారా? ఎందుకు మాట మార్చావనేది నీకు ఆ రోజు తెలీదా? ఇప్పుడు కేంద్రం చెప్పింది ప్రత్యేక హోదా మేము ఇవ్వడం కుదరదు అని స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. మీకు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా అనే అంశం మీద సో మీరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు పోరాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడితే ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి ఉందా? ఉంది. ప్రత్యేక హోదా ఇదేమో స్టాటిక్ కాదండి. ఒక బెనిఫిట్ ఒక రాష్ట్రానికి ఇవ్వటం అనేది ఆ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇది ఒక స్టాటిక్గా ఉండదు. ఇది ఓన్లీ డైనమిక్ ఫార్ములా. ఏ రాష్ట్రానికి ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీర్చడం అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. దానికి ఒత్తిడి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మా రాష్ట్రానికి ఇది కావాలి అని వీళ్ళు ఒత్తిడి చేస్తే దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ మొదటే మాకు ఇది అక్కర్లేదులే, మాకు అది ప్యాకేజ్ ఇస్తే చాలులే అంటే ఆ రోజు అర్ధరాత్రి ఆయన జైట్లీ గారు అనౌన్స్ చేస్తే ప్యాకేజీ మేము ఒప్పుకున్నామని ముందు అయితే గబక్కన నా రక్తం మరిగిపోయింది అది వినగానే అన్నాడు. 6 నిమిషమే పట్టింది ఇది మరిగిన రక్తం చల్లబట్టడానికి. ఆయనకి ఎమ్మటే అది ఆహ్వానిస్తున్నాం అన్నాడు. వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు, మోడీ గారికో సెలవు కప్పాడు, ఆయనకో సెలవు కప్పాడు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి చాలా మేలు చేశారు అది ఇదని ఇవన్నీ చెప్పాడు. ఎందుకు వస్తున్నాయి అంటాను. ఇంత ఇది బాగా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకుంటాడు. ఎక్స్పీరియన్స్ ఉన్నమాట నిజమే. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడింది కాబట్టి దాన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి అనే దాని మీద నువ్వు వర్కౌట్ చేయాలి తప్ప దాని ఏదో తాత్కాలికంగా ఆ రోజుకి ఏదో తోస్తే అది ఇది చేసేటువంటి దానికి కాదు కదా. కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ నువ్వు కోరుకున్నావు, ఒక యూటర్న్ తీసుకున్నావు, ప్రత్యేక హోదా అని మళ్ళీ అన్నావు. ఎందుకన్నా వాళ్ళకి మీకు చెడింది కాబట్టి దేనికమే ఒక దాని మీద ఒక మిష చూపెట్టి నువ్వు బయట రారు కాబట్టి అన్నావు తప్ప రెండోది లేదు. సో ఇది అంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలకు కానీ లేకపోతే ఇంకో దానికి లేదండి. ఇది రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి కొన్నాళ్ళు ప్యాకేజ్ అన్నాడు, కొన్నాళ్ళు అయితే హోదా అన్నాడు అని అనుకుంటే భ్రమే మంది. అది భ్రమే అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతా. భ్రమ అంటే ఎందుకంటున్నానంటే పోలవరంలో పట్టిసీమ బిగించేశాడు. పట్టిసీమలో ఆ రోజు దాదాపు 1500 కోట్లు ఎంతో వద్దని బిగించేశాడు. 1600 కోట్లు 1600 పైన అయినాయి. అన్నీ దాదాపు పోలవరంలో ఆయన ఇచ్చినవన్నీ కూడా ఒక కాంపిటేటివ్ బిడ్డింగ్ మీద ఇవ్వకుండా ఎక్కువగా నామినేషన్ మీదే ఇచ్చుకుంటూ వచ్చాడు. లేకపోతే ఒకరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్వాలిఫికేషన్ సరిపడ్డట్టు వాళ్ళకి ఇచ్చారు. పట్టిసీమలో ఒక కాంట్రాక్టర్ని పెట్టి నువ్వు గనక బిడ్డింగ్ దేనికి వేస్తారండి, ఎట్లా వేస్తారు? ఫలానా రోజులోగా ఇన్ని నెలల్లో నువ్వు పూర్తి చేస్తే పూర్తి చేసేవాళ్ళు టెండర్ ఏమంటే ఆ పూర్తి చేసేవాళ్ళు నేను చేస్తాను, నేను ఇంతకు చేస్తా, నేను 5% ఎక్సెస్ 5% లెస్ ఏదో నాది నేను కోట్ చేస్తా. బట్ అల్టిమేట్ కండిషన్ ఏంటి? పెట్టినటువంటి టైంలోగా నేను పూర్తి చేస్తాను అని. నేను చాలా చోట్ల చూసా, చెప్పిన టైంలోగా పూర్తి చేయకపోతే పీనల్ క్లాజ్ పెడతారు టెండరింగ్లో. నువ్వు పూర్తి చేయకపోతే నీకు ఇదిగో రోజుకి ఇంత లేకపోతే నెలకి ఇంత నేను పెనాల్టీ వేస్తానని. ఈయన నువ్వు గనక చెప్పిన టైంకి పూర్తి చేస్తే 22% బోనస్ ఇస్తానని మీరు ఎక్కడన్నా విన్నారండి? ఇది బోనస్
ఈ 1600 కోట్ల మీద 22% బోనస్ అంటే 300 కోట్లు పైగా అతనికి రాయితీ ఇచ్చాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిసీమను కూడా వ్యతిరేకించింది. ఆ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కృష్ణా జిల్లాలో కావచ్చు, లేకపోతే గొడ్డి డెల్టాలో కావచ్చు, చాలా పంటలు పండుతూ ఉన్నాయి, వందలాది ఎకరాలకి నీళ్లు వస్తున్నాయని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఎట్లా ఉంటుందంటే, నేను ఇక్కడి నుంచి చూస్తే మీ ముఖం, మీ ఇది హావభావాలు ఇవన్నీ కనపడతాయి. వెనక నుంచి చూసినాడికి మీ వీపు, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనపడదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎంతసేపటిగా వెనక నుంచి చూస్తాడు, ఓ ఇక్కడ ఒక మనిషి ఆకారం ఉందిలే అని. అట్లానే మేమేదో చెప్పినటువంటి సజెషన్ని నువ్వు బోనస్ ఎందుకు ఇచ్చావయ్యా అని అంటే వీళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు. లేకుంటే అక్కడ ఇంతవరకు ఒక రాయి కూడా పెట్టలేదుగా అమరావతిలో, స్క్వేర్ ఫీట్కి 12. ప్రతిదీ అడ్డుకుంటున్నారు, పట్టిసీమను కూడా అడ్డుకున్నారు. కానీ ఈరోజు కృష్ణా డెల్టాలో ఉన్న రైతులందరూ కూడా పట్టిసీమ వల్లే వాళ్ళ పంటలు పండించుకుంటున్నారు, ఇలాగే చేస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ అంటే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తున్నమాట వాస్తవమా కాదా? కాదు. ఎందుకు కాదంటే మీరు అడగండి. ఎందుకు కాదంటే, అంతకుముందు పట్టిసీమ పెట్టక ముందు గోదావరిలో నుంచి నీళ్లు వెస్ట్ గోదావరికి దాదాపు 150,000 ఎకరాలకు వస్తుంది. ఆ పట్టిసీమ నీళ్లు ఇప్పుడు కూడా అక్కడ దాకా వస్తున్నాయి. ఆ పట్టిసీమ నీళ్లు అక్కడ ఇజొస్తూ కృష్ణా డెల్టా నుంచి ఇక్కడ మన శ్రీశైలంలో ఇక్కడ వచ్చే నీళ్లు కింద దాకా వస్తాయి. మనం దీనికి ఇక్కడి నుంచి నీళ్లు పోవట్లేదు కాబట్టి, ఇక వెస్ట్ గోదావరికి అవసరం రావట్లేదు కాబట్టి ఈ స్టోరేజ్లో ఇక్కడ కృష్ణా డెల్టాలో ఎక్కువ స్టోర్ అయింది. ఆ నీళ్లు దీనికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏదో మేనేజ్ చేసి కొందరు, రోజు అసెంబ్లీకి కొందరు రైతులు వచ్చారండి. కొందరు రైతులు వడ్ల కంకులు, కొందరు రైతులు పరమాన్నం తీసుకొని అసెంబ్లీలోకి వచ్చారు. ఏమిటో ఇదంటే, ఇదిగోనండి ఇంత పెద్ద కంకులు వేసినండి, పట్టిసీమ నీళ్లు పెట్టిన తర్వాత మా చేలలో అంతకుముందు ఇంతంత కంకులే ఉండేయండి, ఇప్పుడు ఇంత కంకులు వేసినాయండి. దీనిలో నుంచి వచ్చిన బియ్యం అండి చాలా రుచిగా ఉన్నాయండి. ఆ బియ్యం పెట్టి పరమాన్నం చేసుకొని ముఖ్యమంత్రి గారికి ఇద్దామని వచ్చామండి. ఇదంతా పబ్లిసిటీ కోసం అంటారా, లేకుంటే వాస్తవాలు అంటారా? పరమాన్నం తీసుకొచ్చారండి ఒక ఇట్లో పెట్టి. అది ఆ పట్టిసీమ నీళ్ల వల్ల పండినటువంటి వరిలో, ధాన్యంలో ఆ బియ్యం తీసుకొని టేస్ట్గా ఉందంట. చూడండి ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప పని చేశాడో, మా బియ్యం ఎంత ఇదిగా ఉన్నాయో చూడండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే, అదే వాళ్ళు అక్కడ తీసుకొచ్చారనలా. మేమైతే, నాకు కూడా చాలా కాలం నుంచి, నాకు కూడా 84 సంవత్సరాలు వ్యవసాయం చేసుకునేవాళ్ళం. మేము పొలాలు వెళ్ళి పండించుకొని చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ విధంగా నాట్లు వేసిన తర్వాత ఎండిపోయినటువంటి దాఖలాలు గతంలో లేవండి. గత 3 సంవత్సరాల నుంచి నాట్లు వేసిన చేలు కూడా ఈ సంవత్సరం కూడా ఏదైతే పట్టిసీమ నీళ్లు వచ్చినాయని అంటున్నారో, మా తెనాలి ఏరియా, గుంటూరు, కృష్ణా డెల్టాలో ఈ సంవత్సరం సగం చేలు ఎండిపోయినాయి నీళ్ళు లేక. ఏమైంది పట్టిసీమ నీళ్ళు? ఏమైందండి? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ సంవత్సరం 32% వేసిన పంటలన్నీ పోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఊరిక ఏదో వాళ్ళని తీసుకురంటే సేలవాళ్ళు కప్పడం, పట్టిసీమ ఇదే అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒక సేలవ. ఇవే 12 రూపాయలని ఎప్పుడు అన్నాడు ఆయన స్క్వేర్ ఫుట్కి. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టుకుంటామండి, మనం ఎంత బాగా కట్టుకున్నా కూడా సహజంగా ఒక కాంట్రాక్టర్ కడితే స్క్వేర్ ఫుట్కి 2,000, 2,500 మహా అవుతుంది. ఇంకా ఏదైనా కొంచెం కాస్ట్లీ అయ్యి పెట్టి కట్టుకుంటే 3,000 అయ్యాను, 4,000 అయ్యాను స్క్వేర్ ఫుట్కి. ఆయన ఇచ్చింది 12,000. ఎవరు సొమ్మండి ఇది? ఇది 12,000 పెట్టి ఎందుకు కట్టావా? ఇది డబ్బా, ప్రజల డబ్బా లేకపోతే నేను సొంత డబ్బా, ఎందుకు ఇంత ఇది చేసిందంటే ఇదిగో అడ్డుకుంటున్నారు. మీరు మాట్లాడితే అడ్డుకుంటున్నారు. మోడీ సర్కార్ అగ్రవర్ణాలకు చెందినటువంటి పేదలకి 10% రిజర్వేషన్ కల్పించాము, 10% రిజర్వేషన్ అమల్లోకి రాబోతుంది అంటూ కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో దీనికి సంబంధించి అనౌన్స్మెంటే కాదు చేసింది, అది ఉభయ సభల్లో ఆమోదం కూడా పొందింది. ఆమోదం పొందినప్పుడు దానికి అన్ని పార్టీల ఆమోదం ఉందనేది అక్కడ తెలిసింది. దానికి ఎంతమంది అండి? నామక 5గురో 6గురోనేమో వ్యతిరేకంగా, మిగతా వాళ్ళంతా అనుకూలంగా చేశారు. అంటే అన్ని రాష్ట్రాలకి, అన్ని పార్టీలకి అనుకూలత ఉన్నట్టే కదా. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే మీరు కాంగ్రెస్తో వెళ్తున్నారా లేకపోతే బీజేపీతో వెళ్తున్నారా? మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. మేమేం చెప్తున్నామంటే, మేము ప్రీపోల్ అరేంజ్మెంట్ అనేది ఎవరితో లేదు.
పోలింగ్ అయిపోయి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మేము కనుక అధికారానికి వచ్చి మాకు పార్లమెంట్ సీట్లు ఇస్తే మా మొదటి కండిషను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మేము బయట నుంచి మద్దతు ఇస్తాం. సో మోడీ సర్కార్ కావచ్చు, మోడీ సర్కార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఆపరేషన్ గరుడ అంటూ కూడా ఒకటి స్టార్ట్ చేసిందని హీరో శివాజీ చెప్పాడు. ఆపరేషన్ గరుడలో భాగమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి అని కూడా చెప్పాడు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మాకు అర్థమయ్యేది ప్రజలకు అర్థమవుతుందంతా ఒకటి, ఆపరేషన్ గరుడ క్రియేషన్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రే ఎక్కువ. అంటే జగన్మోహన్ రెడ్డిపై దాడికి ముందే చెప్పారు. అవునండి, ముందే కాదు కదా, ముందే చెప్పారు. ముందు చెప్పితే బాధ్యత గలంటే ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగబోతుందని ఒక వ్యక్తి చెప్తే ఇమీడియట్గా యూ మస్ట్ టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. ఏమిటి నువ్వు జరగబోతుంది అనేది ఎక్కడి నుంచి వచ్చిన నీకు ఇన్ఫర్మేషన్? ఆయన కూడా ఒక స్టేట్ ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే హీ హెస్ గట్ హిజ్ ఓన్ స్టేటస్ ఇన్ ది సొసైటీ అండి. అతని మీద దాడి జరగబోతుందని చెప్పిన తర్వాత నువ్వేం చేసావు? దాన్ని ఫాలో అప్ ఏమైనా చేసావా? చెప్పిన అతను ఏమైనా అరెస్ట్ చేసావా? నీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్పావా? నీకు అతను మోడీ గారి మీద చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు అని. ఎందుకు దీన్నైనా నువ్వు నీ ఇంటెలిజెన్స్ సోర్సెస్ నువ్వు వాళ్ళతో దీని నుంచి ఈ సమాచారాన్ని బయటికి తీయటానికి ఎక్కడన్నా నువ్వు ప్రయత్నం చేసావా? చేయలేదు కాబట్టి మేము చెప్తున్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఇది జరిగిన ఆపరేషన్ మొత్తం ఫర్దర్గా జరగబోయేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా దేన్ని ఏం చేసి వాళ్ళు ఈ ఆపరేషన్ గరుడ అనే పదాన్ని బయట తీసుకొచ్చాడు, ఏ శివాజీ తీసుకొచ్చాడు, దాని మొత్తంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా మాత్రం ఏమీ జరగలేదు, స్పష్టం. సో ఆ మధ్య టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ కూడా మేము దాడి చేస్తే ఎట్లా ఉండదు, మరో రకంగా ఉంటుందని కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అన్నారు. మేమేమి ఇట్లా గీసుకోం కదా, మేమైతే చేసేవాళ్ళం అని కొందరు అయితే మేము తలుచుకుంటే ముక్కలు చేసేవాళ్ళని కొందరు ఈ రకరకాల ఇవి మాట్లాడారు. అవన్నీ సహించి ఊరుకున్నాడు కదా. ఇది తప్పు అయ్యా మీరు ఇట్లా మాట్లాడటం. ఎందుకు సహించి ఊరుకున్నా అంటే ఒక ప్లాన్డ్ ప్రకారం దీన్ని డైల్యూట్ చేయాలి, నీరు కార్చాలి అనేటి ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. అందుకని ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి గంటలో అతి బాధ్యత కలిగినటువంటి పోలీస్ యంత్రాంగానికి హెడ్ డీజీపీతో ఒక మాట చెప్పించారు. అదేదో వాళ్ళ ఫ్యాను ఆయన అని ఓ చిన్న ఇదేదో జరిగింది పబ్లిసిటీ కోసం చేసుకున్నాడు. మాట్లాడతారండి ఎవరన్నా? అంటే ఇద్దరు అడ్వకేట్స్ ఒక కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు చెరొకరు పక్కన వాళ్ళు వాదిస్తూ ఉంటే ముందు జడ్జి గారు తీర్పు ఇచ్చేసి ఇక మీరు వాదించండి అన్నట్టు ఉంటుంది. వాళ్ళు తీర్పు ఇచ్చారు, ముఖ్యమంత్రి తీర్పు ఇచ్చాడు. అది చిన్న ఇన్సిడెంట్ అని, అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు అది చిన్న ఇన్సిడెంట్ అని రాయమనే కదా, లేకుంటే అతను ఫ్యాన్ అని చెప్పాడు, మీరు కూడా అతను ఫ్యాన్ లేని రాయమని కదా. అతను ఫ్యానో లేకపోతే ఈయన పార్టీకి సంబంధించినాడని ఎక్కడన్నా ఉందండి? పబ్లిక్ దగ్గరికి వెళ్ళమనండి. కాబట్టి ఇదంతా ఎవరికి మీకు ఇన్ని దాకా ఎందుకండి? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. మొదటి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీకు ఈ అభిప్రాయం ఉంది కాబట్టి మీ కింద పనిచేసే వాళ్ళతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కరెక్ట్ కాదు, ఇది అందుట్లో ఎయిర్పోర్ట్లో జరిగింది. దాన్ని రెండు ఉన్నాయండి అక్కడ. మీరు మాన్యువల్స్ వెరిఫై చేసినా కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒక ప్రత్యేకత ఉంది, దీనికి లేదు ఆ ప్రత్యేకత. ఎక్కడ మన శంషాబాద్ ఇంకోటి లేదు. అదేంటంటే దట్ ఎయిర్పోర్ట్ బిలాంగ్స్ టు నేవల్ ఎయిర్పోర్ట్. అంటే నీటి మార్గంలో ఇతర దేశాల వాళ్ళు మన మీద దాడికి వస్తారేమోననేది నేవల్ ఎయిర్పోర్ట్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవి ఉన్నాయి, ఒక నిబంధనలు ఉన్నాయి. నేవల్ ఎయిర్పోర్టు బీయింగ్ హ్యాండిల్డ్ బై ఎ సివిల్. ఇది ఈ రెంటిల్లో 2008లో రూపొందించబడ్డటువంటి ఎన్ఐఏ దాని నిబంధనల ప్రకారం దానిలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఎన్ఐఏ ఒకటే కాంపిటెంటు దాని మీద విచారణ చేయడానికి. అంటే మీకు తెలియదని అనుకోవాలా, లేకపోతే మీ పోలీస్ యంత్రాంగానికి తెలియదు అనుకోవాలా, లేకుంటే డీజీపీ మీకు చెప్పలేదు అనుకోవాలా? అంటే రాష్ట్రానికి సంబంధించి ఎన్ఐఏ ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండాల్సిన అవసరం లేదంటూ గతంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ
ఒకసారి కేంద్రానికి లేఖ రాశారు, అదే క్రమంలో నేను కూడా రాస్తున్నాను అంటూ కూడా చంద్రబాబు నాయుడు రీసెంట్గా చెప్పారు. ఆ రోజు తప్పన్నావు కదా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసినప్పుడు ప్రతిదీ ఆయన్ని నరహంతకుడు, ఆయన్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి, ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినని ఆ రోజు చెప్పావు కదా. ఆయనతోనే కదా నువ్వు ఓటేసుకొని ఇవాళ పబ్బం గడుపుకోవాలని చూసింది. ఆయన ఏదో చేశాడని ఆ తప్పుడు పనినే నేను చేస్తానని అనుకోవటం ఎందుకు? ఇది ఒకటి చేసింది. అసలు ఏ మనసులో ఏ విధమైనటువంటి మరి దురాలోచన లేనివాడైతే ఎవరికైనా అండి, నాకు శత్రువు అయినా సరే అతనికి ఒక కత్తిపోటుతో దెబ్బ తగిలింది, అతనికి ప్రాణం మీద అటెంప్ట్ చేశారు అనగానే కనీసం ఫోన్లో ఏం చేసి ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా జరిగిందంట, దురదృష్టం, నేను ఇన్వెస్టిగేట్ చేయిస్తాను, ఎట్లా ఉంది ఆరోగ్యం, మంచి హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేసుకోండి అని మానవతా దృక్పథంతో అంటారు కదండి. ఈయన కనీసం ఆ ఎంక్వైరీ చేయలేదంటే నీకు కరుడు కట్టినటువంటి ఆలోచన వాళ్ళ మీద ఉంది. లేదు, ఎవరినో ఒక టీమును పంపించాలి కదా, ఫైనాన్స్ హోమ్ మినిస్టర్ను ఇతను. నాకు 96లో పెద్ద యాక్సిడెంట్ అయిందండి దివిసీమలో. నాకు విజయవాడ పక్కన యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్గా ఆ రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నా దగ్గరికి మెడికల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వచ్చారు. అసలు కనీస బాధ్యతలు అండి అవి. ఒక బాధ్యత కల వ్యక్తి మీద ఇటువంటివి జరిగినాయంటే కనీస బాధ్యత. నువ్వు మాట్లాడలా, పైగా ఎన్ని చెప్తాడు అక్కడి నుంచి. అసలు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? నీకు అధికారం ఏంటి వెళ్ళటానికి? ఏదో హాస్పిటల్కి వెళ్ళటానికి ఆయన ఫ్లైట్ ఎక్కువ వస్తే, ఫ్లైట్ వెళ్తుందని గబగబ వస్తే ఆయన వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు సలహా ఇచ్చారు, కాదు నువ్వు హాస్పిటల్కి వెళ్ళమని. ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చాడు. ఆయన ఇంటికి వెళ్ళాడండి, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి వచ్చాడు. ఎందుకు ఆ స్థాయి గలటువంటి మనిషి, ఒక ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ఎందుకు ఈ విధమైన వంకర మాటలు, అబద్ధాలు మాట్లాడి ప్రజలను నమ్మించాలని ఎందుకు తాపత్రయపడుతున్నాడు? అదే అర్థం కాలేదు. ఇప్పుడు నిన్న అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటిది ఇది కూడా నిజమే, నీకేమీ లేదు, నువ్వు ఒక సిట్ వేసావు, వాళ్ళు 1-2 రిపోర్ట్లు ఇచ్చారు, దానిలో 2 కోణాలు ఉన్నాయని ముందు నుంచి అందరూ చెప్తా ఉన్నారు. ఒక కోణం ఏంటి, ఒకటి కత్తిపోటు అటెంప్ట్ చేశాడు, ఈ అటెంప్టెడ్ ఆన్ హిస్ లైఫ్, అదే పబ్లిసిటీ కోసం చేశాడు. రెండో కోణం ఏంటి, అది కాదండి, దీని వెనక కొంత కుట్ర ఉంది, కుట్ర దాగుంది, దీన్ని కావాలని ఎవరు చేయిస్తున్నారు అనేది వీళ్ళ ఈ పక్క నుంచి వాదన. సహజంగా కోర్టు కానీ మిగతా వాళ్ళు కానీ ఓహో నీకు అటువంటి అభిప్రాయం ఉంటే దానికి అందరూ చేయిస్తామని అనాలి, ఇవి కూడా బయట వాళ్ళకి ఇస్తామని అనాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి ఒక ఆరోపణ వచ్చింది, ఇది రాజశేఖర రెడ్డి ఉండగా, ఈ పరిటాల రవి వాళ్ళ హత్య దేనిలో ఇతను కూడా ఉన్నాడు అని. నీకెందుకు, ఇక్కడ వాళ్ళు ఎవరన్నా వేస్తే నా దగ్గర పనిచేస్తున్నాడు వేసుకున్నారన్నారు కదా, ఎంక్వైరీ సిబిఐ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు చేశాడు. ఎవరు సొంత కొడుకు మీద, బొత్స సత్యనారాయణ మీద మంత్రిగా ఉంటే ఆయన మీద కొన్ని వచ్చినాయి, అడిగారు మాకు సిబిఐ వేయించండి వేశారు. ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా. నీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒకటి ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థతోటి చేయించండి అని అంటే నీవు ఉలికెందుకంట? ఏం ఓకే మీరు కోరుతున్నారు కాబట్టి వేయిస్తున్నానంటే ఎంత లైట్ అయిపోయేది. పైగా ఇంత అయిపోయిన తర్వాత వీళ్ళు కోర్టులో ఒక దాఖలు చేసిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుందని అన్న తర్వాత కోర్టు కూడా ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మీకు మేము ఈ ఆర్డర్ ఇస్తే మీకేం అభ్యంతరం లేదు కానీ అడిగి వాళ్ళని ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ కమిటీని చేయమన్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తే మీకు మేము ఇన్ఫర్మేషన్ ఏమైనా పొమ్మంటారండి? ఇంకేమీ మనసులో లేకపోతే అంత ప్యూర్గా ఉంటే మీకు మేమే ఇన్ఫర్మేషన్ ఏంటో మీరు వెళ్ళమంటారా? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నారు. ఏం జరిగిందంటారు? అంటే ఈ దాడి వెనకాల ఎవరైనా హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకోవటం కాదండి, ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు ఎవరో కొన్ని కుట్ర పన్నారు దీని మీద. అతను అక్కడ ఉన్నంటి క్యాంటీన్ ఇది తెలుగుదేశం మనిషి, ఆ క్యాంటీన్లో ఇతను మకాం పెట్టారు, అక్కడి నుంచి వచ్చి చేశాడు కాబట్టి ఎవరున్నారు దీని వెనక ఏమిటి అనేది అదే ఇన్వెస్టిగేట్ చెప్పమంటుంది. మేమేదో ఊహాగానాలతో ఫలానాళ్ళు ఉన్నారు, ఎక్స్ ఉన్నారు, వై ఉన్నారు, జడ్ ఉన్నారు. దీనికి 2 కోణాలు ఉన్నాయి. హత్య ప్రయత్నం ఒకటి, హత్య వెనుకున్నంటే కుట్ర కోణం ఒకటి. హత్య అనేది 307 అని ఆ రోజు ఈయన రాసి పెట్టాడు. కుట్ర కోణం అనేదాన్ని అటెంప్టే చేయాలి, అసలు ఆలోచన కూడా చేయాలి.
మేము అనేది ప్రజలందరూ కోరుకున్నది కూడా అంటే ఆ హత్యా ప్రయత్నానికి వెనక ఎవరి హస్తం ఉంది అది తేల్చమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నీకు వచ్చిన అభ్యంతరం ఏంటంట? వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వం, వాళ్ళ దారిని వాళ్ళని పొమ్మనండి. నేను అసలు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రానివ్వను, సిబిఐని ఇక్కడికి రానివ్వను, లేకుంటే ఈడీని ఇక్కడ వీటికి రానివ్వను. ఇవన్నీ చెప్తా ఉంటే ఎప్పుడు మొట్టమొదట ఏదన్నా ఆయన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొద్ది నెలలకో రోజులకో నా రాష్ట్రంలో నేను పరిపాలించుకుంటాను, కేంద్ర సంస్థలు ఏవి రావటానికి వీలు లేదు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుంటే అన్బయాస్డ్గా ఈ నిర్ణయాలు తీసుకున్నాడు అని అనుకోవచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎప్పుడు? ఇక్కడ ఆయనకు కావాల్సిన కొంతమంది మీద సిబిఐ దాడులు జరిగిన రోజున, ఆయనకు కావాల్సిన కొంతమంది మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగిన తర్వాతను, నిన్న ఈ హత్యా ప్రయత్నం అతను చేసిన దాని మీద దీని వెనక ఎవరో కొందరున్నారని ఆరోపణలు వచ్చినప్పుడు నీకు ఆ రోజు గుర్తు రాకపోతే ఒక్కటి పీస్ మీల్గా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎక్కడ కూడా నా అనుమతి లేకుండా నా దగ్గర రావడానికి వీలు లేదు అని మొట్టమొదటి నువ్వు డిక్లేర్ చేస్తే ఏది ప్రతిదానికి ఈ విధంగా ఉండేది కాదు. కాబట్టి ఇవాళ నువ్వు చెప్పిన ప్రతిది కూడా ఉన్నటువంటి అనుమానాలను బలపరుస్తున్నాయి తప్ప ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అడ్డుకుంటున్నాడు. ప్రజలకు ఉన్నట్టు అనుమానం బలపడతా ఉంది. ఎందుకు రానియట్లేదంటే ఏమన్నా ఇది బయటపడతాయి ఏమన్నా. కాబట్టి అది పరిపాలనలో అది కాదు కదా. పరిపాలనలో ప్రజలు కోరుకునేది, ప్రజలకి అవసరం వచ్చేది, ప్రజల అనుమానాలు తీర్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ఇది కాదు. చంద్రబాబు నాయుడు రీసెంట్గా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయల పెన్షన్గా చేస్తున్నాను, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు వర్తిస్తాయని కూడా చెప్పారు. దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా అర్థం చేసుకునేది ఏంటండి, ఆయన ఒక ఇరకాటంలో పడ్డాడు. ప్రజా ఆదరణ తగ్గింది మనకి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల పేరుతోటి ఇవన్నీ కూడా అనౌన్స్ చేశాడు. వాటిల్లో మనం కొన్నైనా ఇవ్వకపోయేటట్లయితే ఇబ్బందుల్లో పడతామనేది చేసి ఈ ఆఖరికి ఈ 2 నెలలు ఇమీడియట్గా నేను అనౌన్స్ చేస్తాను అని 2000 రూపాయలకి అనౌన్స్ చేశాడు. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, నేను 1982లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ఆయన 82 నవంబర్లో ప్రచారానికి బయలుదేరారు. పార్టీ కొత్తగా పుట్టింది, అప్పుడే ఎన్నికలు వచ్చినాయి. మొదటి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన బయలుదేరాడు. బయలుదేరినప్పుడు నేను 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తున్నాను అని అనౌన్స్ చేశాడు. గుర్తుంది కదా, పార్టీ 2 రూపాయలకనే కిలో బియ్యం ఇస్తున్నాను అని. అప్పటికి తమిళనాడులో 1 రూపాయికే ఇస్తున్నాడు బియ్యం. ఇక్కడ ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వెంటనే ఒక్కరోజు కూడా గడవకుండా నేను ₹1.90 ఇస్తున్నాను అని అనౌన్స్ చేశాడు. అర్థమైంది కదా. కానీ ఎన్టీ రామారావు గారికి ఏమో 202 సీట్లు వచ్చినాయి ఆ ఎన్నికల్లో. వీళ్ళకేమో ప్రత్యేక హోదా కూడా రాకుండా, అపోజిషన్ లీడర్ హోదా కూడా రాకుండా పోయింది. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను అంటే నీకు మొదట ఆలోచన ఉండి నువ్వు ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజుకి 5 లక్షల పెన్షన్ హోల్డర్సు 2-3 నెలల నుంచి అసలు పెన్షన్ రాకుండా వాళ్ళు ఉన్నారు. అంటే మీ పార్టీ ఈ 1000 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంచడాన్ని సమర్థిస్తుందా లేదా? దేని సమర్థిస్తాం మేమేంటండి, ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఏ పార్టీ అన్నా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురానండి, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎట్లయితే సమర్థిస్తున్నామో ఈయన 2 రూపాయలు ఇవ్వడానికి ఇస్తున్నాం. 3 రూపాయలు ఇస్తే ఇంకా సంతోషిస్తాం. అదే 3,000 ఇస్తే ఇంకా సంతోషిస్తాం. సో రీసెంట్గా ముద్రగడ్డ పద్మనాభం కాపు ఉద్యమ నేత మాట్లాడుతూ చంద్రబాబుని సాగనంపాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్తే చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించవచ్చు అన్నారు. సో దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. మా రియాక్షన్ కాదు, మా యాక్షన్ కూడా మేము ముందే చెప్పాం. మా యాక్షన్ ఏంటి, మాకు ఎవరితో పోతుండదు అనేది. కాబట్టి ఆయన సలహా ఆయన చెప్పాడు, వీళ్ళిద్దరూ కలిస్తే ఆయన ఇంకా తేలిగ్గా పోతాడని. మాకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది. మేము ఒంటరిగా వెళ్ళినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి
ప్రజల ఆదరణ మాకు ఉంటుంది. ప్రజాభిప్రాయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఈసారి గెలిపించాలనేది ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కనుక త్రిముఖ పోటీ అనివార్యమైతే సో చంద్రబాబు లాభపడతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? మేము విశ్లేషించుకున్నటువంటి మేరకి మా విశ్లేషణ, మాకున్నట్టు సమాచారం, మాకున్న సర్వేల మేరకి చంద్రబాబు లాభపడేది ఎన్నికల్లో అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగదండి. ఆ జరగకనే వాళ్ళు అందరి దగ్గరికి పొత్తుల కోసం తిరుగుతూ ఉన్నాడు. ఆయన పొత్తులు కొందరు వద్దంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ని గట్టిగా పట్టుకున్నాడు. బీజేపీని బూచుగా చూపెట్టి బీజేపీని ఓడించాలంటే మన ఇద్దరం చేతులు గడపాలి, ఇదొక చారిత్రక అవసరం అని అదని ఇదని ఇవన్నీ చెప్తా ఉన్నాడు. కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నా, మేము పొత్తులు ఎక్కడ లేకపోయినా కూడా ఈసారి వచ్చేది మాత్రం ప్రజా నాడి చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతుంది? ఎన్ని అనేది మీరు మెజర్ చేయలేమండి. సర్వేలు అయితే కొన్ని సర్వేల్లో 115 వస్తాయని, 120 వస్తాయని, 125 వస్తాయని ఇవి చెప్తున్నారు. ఎవరు ఏ సర్వే చూసినా కూడా అధికారంలోకి వస్తారని ఉంది. మేము మాత్రం మాకు ఖచ్చితంగా ఇన్నే గీత గీసినట్టు రాము. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అది కూడా తిరుగులేని అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబ్బున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంది, మిగిలిన వారిని పక్కన పెడుతున్నారు, సమన్వయకర్తల్ని మారుస్తూ ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు, డబ్బులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళని తీసుకొస్తున్నారు, ఇప్పటివరకు పనిచేసినటువంటి సమన్వయకర్తల్ని పక్కన పెడుతున్నారనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. గుంటూరు జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది ఒక ఆరోపణ. ఇవాళ డబ్బులు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరు పోగేసి పెట్టుకున్నారో అందరికీ తెలుసండి. ఈ 5 సంవత్సరాల నుంచి పూర్తి అధికారాన్ని చెలాయించి అక్రమంగా సంపాదించి దివాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ వాళ్ళు ఒక సీటు, ఒక టికెట్ 10 కోట్లకు అమ్ముకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఏమంటారండి ఆయనది స్టాండర్డ్ అండి. ఆయన ఆ పార్టీలో ఉంటే ఆయన తిట్టాడు. దానికి చంద్రబాబు గారిని సమాధానం చెప్పమనండి. ఇప్పుడు ఆయన చెప్పిందే వేదం, దాన్ని బట్టే మనం అనాలిసిస్ చేసుకోవాలనేది లేదు. ఇప్పుడు డబ్బు అనేది పోగుబడి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కాదండి. డబ్బు అన్ని విధాలా నిలవబెట్టుకుంది, అక్రమంగా సంపాదించి 5 సంవత్సరాల నుంచి ఇసుక, మట్టి, మశానం అన్నీ అమ్ముకొని పెట్టుకుంది, టీడీపీ పెట్టుకొని ఉంది. కాకపోతే ఏంటంటే మా దగ్గర డబ్బు ఉందనే కంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలి. మాకు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ఏమైనా అక్రమంగా సంపాదించారా 5 సంవత్సరాల నుంచి? క్రిందసారి ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టుకొని అందరూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ డబ్బు అడిగి డబ్బు కావాలని అయితే లేదు. రెండోది మీరు అడిగారు కొందరు సమన్వయకర్తలని మార్చుకుంటా ఉందని. సమన్వయకర్త అంటే ఎప్పుడు క్యాండిడేట్గా డిక్లేర్ కాలేదు కదా. నోబడి హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ అ క్యాండిడేట్. వాళ్ళు చెప్పేదండి చెప్పేదేనండి. ఒక్కో చోట 2 ఉన్నారు, ఒక్కో చోట 3 ఉన్నారు సమన్వయకర్తలు, ఒక్కో చోట 1 ఉన్నారు. ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీ అతని పెర్ఫార్మెన్స్ ఏంటి, లేకుంటే ఇంకా మిగతా వాళ్ళైనా మార్చుకోవాలా, ఎవరిన గెలుపు గుర్రాలను చూసుకోవటానికి మార్చుకుంటూ ఉంటుంది తప్ప దీనిలో ఏదో తప్పు ఉంది, డబ్బుల కోసం మారుస్తున్నారు ఇదనేది మాత్రం అది ఊరిక నిరాధారమైనటువంటి ఆరోపణ తప్ప ఇంకా రెండోది లేదు. బీసీ కులాలలో కూడా చిన్న బీసీ కులాలకి ఎంబీ అంటే కదా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటుంది, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. డబ్బు ఉందని ఇస్తున్నాడు. నువ్వు ఆదర్శంగా తీసుకో, వాళ్ళకి ఇవ్వు, నువ్వు గెలిపించు. డబ్బు ఎక్కడున్నాయా అని నువ్వు చూస్తా, లేకుంటే చిత్తూరు నుంచి గుంటూరు కూడా దిగుమతి చేసుకుంటా డబ్బున్న వాళ్ళనే పెట్టాలి అది ఇదని ఇంకా మిగతా వాళ్ళని ఆరోపించడానికి. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి చాలా ఒక హై లెవెల్ టెక్నిక్ ఏంటంటే ముందు నీ మీద బురద వేయటం, వెనక సామెత ఉంది. ఆ సామెత అది ఫిట్ ఇన్ కాకపోతే తర్వాత తీసేయండి. ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఒక సీనియర్ నాయకుడు వెళ్ళాడు. ఆమెకి ఏంటంటే ఏదైనా ఏదో పని మీద వచ్చి ఉంటాడు కాబట్టి పని చేయకూడదు ఇతనికి అని అనుకున్నప్పుడు ముందు ఒక ఆరోపణ వేస్తుంది అతని మీద. ఆరోపణ వేసి ఏంటే నీ మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి మరి చూసుకోవాలి కదా అని. వీడు వెళ్ళిన పని అడగడు. నా మీద ఆరోపణ ఉంది కదా, ఇవి వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆరోపణని గురించి ఆలోచించాలి. ఒక ఆయన వెళ్ళాడు. ఒక ఆయన వెళ్తే వాస్తవంగా జరిగింది, ఎవరో చెప్పను.
ఒక ఆయన వెళ్ళాడు, ఒక మంత్రి గారు, సీనియర్ మంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి. ఏంటయ్యా పాపం దురదృష్టం, నీకు భార్య చనిపోయిందంట కదా, ఈ మధ్య ఊరేసుకుందంట కదా అని అడిగేసింది. అడిగితే ఇతను ఆ నిమిషంలో ఏం మాట్లాడాలో తెలియలే, ఎట్లా మాట్లాడాలో తెలియలే. బయటకు వచ్చేసి ఆఫీసులో కూర్చొని ఆలోచించుకొని మరి ఇదేంటి ఎట్లా అడిగింది, నాకు అసలు పెళ్ళే కాలేదు కదా, నా భార్య లేదు కదా, నా భార్య ఊరేసుకుందని అడిగింది ఏంటి అని వెనక్కి వచ్చాడు. వెళ్ళిన పైన అడగకుండా వెనక్కి వచ్చాడు. అట్లా ఈయనేంటి ఎదుటివాడి మీద ఇంత బురద వేస్తాడు, ఆ బురద కడుక్కునేటప్పుడు వీడికి టైం పట్టుద్ది. అట్లా ఆయన చేస్తూ ఉంటాడు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. కారణం ఏంటి? సంబరాలు ఏం చేసుకోలేదండి, సంబరాలు ఏం చేసుకోవాలా. ఆయన ఒక్క ఇష్యూలో మాత్రం అందరూ ఏలేది చూపెట్టాడు. ఏమిటి, హరికృష్ణ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే హరికృష్ణ శవం అక్కడ ఉండంగానే కేటీఆర్ చూడటానికి వెళ్తే మన ఇద్దరం పొత్తు పెట్టుకొని రేపు ఎన్నికలకి చేద్దాము అని శవం పక్కన పెట్టుకొని అడిగాడా లేదా ఆయన? అట్లా అడిగినటువంటి చంద్రబాబు నాయుడు అదే హరికృష్ణ కూతురుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అన్యాయంగా పాపం ఆమెను ఓడించాడు అని పాపం తెలిసారు తప్ప రెండోది ఇదేం లేదు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతాను, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను చంద్రబాబు నాయుడుకి అన్నారు. సో ఆ రిటర్న్ గిఫ్ట్ మీకు కలిసి వచ్చే అంశం కదా, అది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఆ రిటర్న్ గిఫ్ట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కదా? లేదు, మాకెప్పుడు సంబంధాలు లేవండి వాళ్ళతోటి, మాకు ఏనాడు సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్కి టీఆర్ఎస్ సంబంధం లేదు, బీజేపీతో సంబంధం లేదు. ఈయనంతా ఇదిగో వీళ్ళు ముగ్గురు మాట్లాడితే మోడీ, కేసీఆర్, జగను, వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో చేస్తున్నారు. మాకు ఎవరితోనూ సంబంధాలు లేవు, పరస్పర గౌరవం తప్ప. వాళ్ళు ఏదైనా ఆహా అంటే ఆహా అంటుంది తప్ప. మీరు ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఈ రోజు వరకే ఫోన్లో కానీ ఒక్కసారి ఆయన ఫోన్లో మాట్లాడాడు కేసీఆర్తో. ఆయన గెలిచిన తర్వాత అన్న కంగ్రాచులేషన్స్ అని ఫోన్లో చెప్పాడు. ఎక్కడ కూడా ఆయన కలిసిన దాఖలాలు లేవే, ఏ ఫంక్షన్లో కానీ ఎక్కడ కానీ ఫోన్ చేసిన దాఖలాలు లేవే. రాబోయే ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారా, పార్లమెంట్కి పోటీ చేయబోతున్నారా, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఒక్క మాటలో చెప్పంటారా, దేనికి నేను పోటీ చేయట్లేదు, ఇంకా వాటిని గురించి ఆలోచన కూడా లేదు. లేకపోతే మీ అల్లుడు రోసయ్యని కంటెస్ట్లో పెడతారా? పెట్టాను. మా అల్లుడు రోసయ్య నేను ఏ సపోర్ట్ ఇవ్వకముందే 2009లో పీఆర్పీలో చేరి నాకు తెలియకుండానే టిక్కెట్ తీసుకున్నాడు. ఆయన పోటీ చేశాడు. ఆ రోజుకు నేను తెలుగుదేశంలో ఉన్నా. నేను తెనాలి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించమని ప్రచారం చేశా. అతను గెలిచాడు. మా అల్లుడు 3,000తో ఓడిపోయాడు. కాబట్టి మా అల్లుడు నిర్ణయం అనేది అతను పార్లమెంట్కి చేస్తాను అని అంటున్నాడు. పార్లమెంట్కి చేయమని కూడా పార్టీ అడుగుతూ ఉంది. పార్లమెంట్కి ఆయన చేస్తాడు. ఇది పూర్తిగా ఆయన నిర్ణయం. మా అల్లుడు కాబట్టి సహజంగా సహకరించడం అనేది నా ధర్మం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరు, పెద్దల్ని గౌరవించరు అనే చర్చ ప్రతి చోట జరుగుతుంది. ఈ రెండు తప్పుడు మాటలే, ఈ రెండు పొరపాట్లే. మీ సలహాలు వింటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? తప్పకుండా. ఆయన అవసరం వచ్చినప్పుడు పిలుస్తాడు. గౌరవంగా పిఏ వెళ్ళి ఇట్లా ఉమ్మారెడ్డి గారు వచ్చారు అని అంటే డోర్ దాకా వస్తాడు. తలుపు తీసి రాన్నా అంటాడు. సార్ అని కానీ ఇది ఉండదు. రాన్నా అంటాడు. తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఏంటన్నా చెప్పంటాడు. మనం ఏదైనా పని చెప్తే ఓహో ఇదా అదే సరే మాట్లాడదాం అని చెప్పి మన గౌరవంగా మళ్ళీ వచ్చి డోర్ తీసి పంపిస్తాడు. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అది. ఆయన ప్రజల్లో తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజల్లో తిరిగి పాదయాత్ర చేసి పోటీ చేసి అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఒంటెత్తు పోకళ్ళు పోతూ ఉంటారు. ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతుంటారు. వ్యక్తిగత దోషణలు చేస్తూ ఉంటారు. ఎక్కడ చెప్పమనండి. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యక్తిగత దోషణలు ఈస్ట్ గోదావరిలో జగన్మోహన్ రెడ్డి చేసిన మాట వాస్తవమా కాదు? అది ఒక దీనిలో వచ్చింది. ఒక సందర్భంలో ఆయన అంతకుముందు ఏదో అన్నాడు. ఆ సీక్వెన్స్లో వచ్చినాయి. తర్వాత ఏదో ఇది పొరపాటున దొరికిందన్నాడు. అయిపోయింది ఇది. అంతేకాని దాన్ని ఏదో పట్టుకొని వీళ్ళు ఇది అంటాం కాదు కదా. సో రామ్ గోపాల్ వర్మ ఒక మూవీ తీస్తున్నారు
లక్ష్మీస్ ఎన్టీఆర్ అని. సో వినే ఉంటారు. ఆ మూవీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కూడా చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఆరోపణలు దానిలో ఎంత నిజాయితీ ఉందో దీనిలో కూడా అంత నిజాయితీ అనండి. ఒకరికి ఫండ్ చేసేంత మనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల దగ్గర అంత మనీ లేదు. ఎవరికి ఫండ్ చేసినటువంటి దాఖలాలు అంతకుముందు ఎక్కడ లేవు. కాబట్టి ఇది కూడా ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు కథానాయకుడని తీశారు, దానికి చంద్రబాబు గారు చేశాడా? ఫండ్ చేశాడా? ఫండ్ చేశాడు, చంద్రబాబు గారే తీయించుతున్నాడు. ఏది నెగిటివ్ పార్ట్ ఏమీ రాకుండా పాజిటివ్ పార్ట్ వరకు తీయించుతున్నాడు, ఈయన డైరెక్షన్ అని జరుగుతుందని మేము చెప్తాం అనుకోండి. సో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పేది అదే కదా. సో వాళ్ళ కథానాయకుల్లో కానీ ఇంకొకటి చోట కానీ వాళ్ళు నిజాలు చెప్పరు కాబట్టి నేను నిజాలు చెప్పాల్సి వస్తుంది, అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తూ ఉన్నాను రామ్ గోపాల్ వర్మ అండి. రామ్ గోపాల్ వర్మ గారు నాకు వ్యక్తిగా తెలీదు, నేను ఎప్పుడు కలవలా. కానీ ఆయన వింటుంటే ఆయన తీసిన ప్రతి పిక్చరు ముందు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు ప్రజల్లో. దాంతో కొంత క్రేజ్ పెరుగుద్ది, అమ్మ రామ్ గోపాల్ వర్మ గారి సినిమా చూడాలి అని. అట్లానే దీనిలో కూడా వాస్తవాలు చూపెడతానంటున్నాడు. ఆ వాస్తవాలు లైఫ్ స్కెచ్ అంటే, ఒక బయోపిక్ అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేటంత వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన చూపెట్టగలిగితేనే అది బయోపిక్ అంటారండి. లేకుంటే అది ఆత్మవంచనే అంటారు. ఆయన జీవితాన్ని కూడా ఎన్టీఆర్ జీవితాన్ని కూడా సులభానికి వాడుకున్నారని అంటారు. సో టీడీపీ ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉంటే మీరు వంచన దీక్షలు చేస్తూ ఉన్నారు. చేసేది వంచనని. సో ఏంటి అదే చెప్తున్నాను కదండి. ఎందుకు పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మేం కన్ఫ్యూజన్ కాదు, ఇద్దరు కాదు, ఒక్కడే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ ఆర్ట్ ఉందల్లా ఆయనకు ఒక్కడికే. అంతకుముందు ఏంటి, మేము దీని మీద మనం పోరాడదాం, కేంద్రం మీద అందరం కలిసే పోరాడదాం, మీరు కూడా రండి, అన్ని పార్టీలు రండి అని చేసాం. ఇది ప్రత్యేక హోదా కావాలని ఉండి 4.5 సంవత్సరం అయిన తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నవాడిని వెనక్కి తిరిగి మేము ప్రత్యేక హోదా అని అంటే దాన్ని ధర్మ పోరాటం అని పేరు పెడితే అది ధర్మ పోరాటం అని నమ్మంటారా? నువ్వు అంతకుముందు చేసిన అధర్మ పోరాటం అని అనుకోవాలా? కాబట్టి నువ్వు ధర్మ పోరాటం అనే పేరుతో ప్రజలను వంచేస్తున్నావు. నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు పోరాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోరాడాలి. ఇక్కడేంటి, ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రభుత్వం వెహికల్స్లో అయితే స్కూల్లో పిల్లల్ని, టీచర్లని, ఉద్యోగస్తుల్ని అందరినీ వచ్చి అక్కడ కూర్చోబెట్టి, డ్వాక్రా మహిళల్ని మీకు పెన్షన్లు ఇస్తారండి అన్నీ కూర్చోబెట్టి నువ్వేదో చేస్తే ధర్మ పోరాటం అవుతుందా? అందుకనే ప్రజలను వంచబాక అనుకుని వంచనపై గర్జన అనేది మేము పెట్టాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉమారెడ్డి గారు. సార్, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్షల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని, అందుకోసమే తాము వంచనపై గర్జన అంటూ ప్రజలకు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. ఇది ఇవాళ వ్యూ పాయింట్. నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.